మూవీలో హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని తన తండ్రి దగ్గరికి వదిలేళ్తే వీడికి వయసు 60 ఉన్న కోరికలు మాత్రం 16 ఏళ్ల వయసు, పడిపడి లేచే వయసు అంటారు కదా, ఇది పడిపడి లేచే వయసు కాదు, పడి దూకే వయసు అనమాట. అన్ని కోరికలు ఉంటాయి ఈ ముసలోడికి. ఇంకేముంది, ఆ దూకే కోరికలతో హీరో గర్ల్ ఫ్రెండ్ మీద దూకేస్తాడు. మరి వీళ్ళిద్దరు సరదాగా ఆడుకునే ఆ దెబ్బలాటలు హీరోకి తెలిసి ఏం చేశాడు? ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఈ వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మైకిల్ అనే మన హీరోని చూపిస్తూ ఉంటారు. మైకిల్ ఆర్మీ ట్రైనింగ్ లో ఉంటాడు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తన రూమ్ లోకి వెళ్ళి తన ఫ్రెండ్ తో తన పర్సనల్ విషయాలు చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. తను ఒక అమ్మాయితో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నానని, ఈ రోజు తనని ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను, తను ఎస్ చెప్పిద్దో నో చెప్పిద్దో చాలా భయంగా ఉందంటే అతని ఫ్రెండ్, ఒరే టింగిడి, చాలా అందంగా ఉంటావు, పైగా ఆర్మీలో పనిచేస్తున్నావు, నిన్నెవర్రా రిజెక్ట్ చేసేది, ఏం మాత్రం భయపడకుండా అన్ని మూసుకొని వెళ్ళి తన ప్రపోజ్ చేయరా, అమ్మాయి ఓకే చేసిందని ధైర్యం ఇస్తాడు. అలా భయపడుతూనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిన హీరో ధైర్యం తెచ్చుకొని బాగా హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు. యాక్సెప్ట్ చేసేస్తుంది ప్రపోజల్ ని. ఇంకా ఆనందంలో ఆ కలిసే ప్రోగ్రామ్ ని మరింత కలుపుకోవటానికి బెడ్రూమ్ లో ఉన్న బెడ్ ని దడదల్లాడిచ్చేస్తారు. ఇక నెక్స్ట్ డే హీరో హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, తన ఫాదర్ సీరియస్ గా ఉన్నాడని. ఇది విన్న హీరో కంగారు పడుతూ ఏం చేయాలో తెలియక అర్థం కాని స్టేజ్ లో ఉంటే హీరోయిన్ వచ్చి అడుగుతుంది ఏమైందని. తన ఫాదర్ కి సీరియస్ గా ఉందని చెప్పి, నాకు నా ఫాదర్ కి మాటలు లేవు, అతని మొహం చూడటానికి కూడా నాకు ఇష్టం లేదని చెప్పడంతో హీరోయిన్, లేదు లేదు, నువ్వు గనక ఇప్పుడు మీ ఫాదర్ మిస్ చేస్తే జీవితాంతం నీకు రిగ్రెట్ గా ఫీల్ అయిపోతూ ఉంటావు, పద ఇద్దరం కలిసి వెళ్దామని తను తీసుకెళ్తుంది. ఈ హీరో వాళ్ళ నాన్న పేరు రాల్డన్, మనం ముద్దుగా బ్యాట్స్మెన్ అని పెట్టుకుందాం. ఇలా ఎందుకు అంటున్నానంటే స్టోరీలకు వెళ్ళే కొందుకు తెలుస్తుంది మీకు. హాస్పిటల్కి వచ్చిన వీళ్ళకి సిచ్యువేషన్ ఏమో చాలా సీరియస్ గా ఉంటుంది. హీరో వాళ్ళ నాన్న ఇంట్లో ఒక్కడే ఉంటాడు, తన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇక హీరోయిన్ అంటుంది, నేను ఎటు నర్సే కదా, దగ్గరుండి మీ నాన్న చూసుకుంటానని. ఇంటికి తీసుకువెళ్ళంగానే ఈ బ్యాట్స్మెన్ అంకుల్ ఎంత రిచ్ అంటే అంత రిచ్. ఇక వీళ్ళిద్దరు ఇక్కడే ఉండి బ్యాట్స్మెన్ అంకుల్ ని జాగ్రత్తగా చూసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ మార్కెట్ నుంచి కొన్ని కూరగాయలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి తన పని మీద లోపలికి వెళ్ళిపోతే అప్పుడే హీరో వాళ్ళ ఫాదర్ ఆ కూరగాయలు సర్దామని ట్రై చేస్తాడు. కానీ పొరపాటున కవర్ తెగి కింద పడిపోతుంది. ఇక దీంతో మైకిల్ కి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎవడు చేయమన్నా నీ హెల్ప్ అని హీరో వాళ్ళ ఫాదర్ మీద హీరో చాలా సీరియస్ అయ్యి గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తాడు. అయితే హీరో ఇలా ఎందుకు వాళ్ళ నాన్న ఎంత సీరియస్ గా ఉంటాడంటే, హీరో వాళ్ళ మదర్ హెల్త్ అప్సెట్ అయ్యి హాస్పిటల్లో ఉండటంతో వాళ్ళ అమ్మని చూడటానికి వాళ్ళ నాన్న ఒక్కసారి కూడా రాడు. అలా వెయిట్ చేస్తూ తన తల్లి చనిపోయింది, వాళ్ళ నాన్న వల్లే తన తల్లి చనిపోయిందని హీరో అప్పటి నుంచి చాలా కోపంగా ఉండి తన తండ్రిని కలవటం కూడా మానేస్తాడు. హీరోయిన్ వచ్చిగా దువ్వి సర్ది చెప్పడంతో, ఎప్పుడో పాత విషయాన్ని గుర్తుపెట్టుకుని మీ నాన్న మీద ఎందుకు ఇంత సీరియస్ గా ఉన్నావు, అవన్నీ మర్చిపో అని హీరో తన ఫాదర్ దగ్గరికి వెళ్తే అతను చెప్తూ ఉంటాడు, మీ మదర్ కి సీరియస్ గా ఉన్నా నాకు నీ లైఫ్ మీద చాలా భయంగా ఉండేది, మన పొజిషన్ అంతంత మాత్రం ఉండేది, నీ ఫ్యూచర్ ఏమైపోతుందా అని తను పట్టించుకోకుండా నీకోసమే కష్టపడ్డానరా, అందుకే నేను రాలేకపోయానని చెప్పి హీరోకి చెప్పడంతో ఇద్దరు కలిసిపోతారు. ఇక ఆ రోజు నుంచి ముగ్గురు కలిసి మంచి ఫ్యామిలీ లాగా నివసిస్తూ ఉంటారు. ఇక భోజనం చేస్తున్న టైంలో హీరో వాళ్ళ ఫాదర్ హీరోకి కొద్ది డబ్బులు ఇస్తాడు. ఎందుకంటే హీరో తన ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడి నుంచో కొద్దిగా లోన్ తీసుకున్నాడని, ఆ లోన్ తీర్చేరని తనకి ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తాడు. ఇక హ్యాపీగా నడుస్తున్న వీళ్ళ లైఫ్ లో ఒక షాకింగ్ న్యూస్ తగులుతుంది. హీరో మిలిటరీ బేస్ లో ఉంటాడు కదా, అక్కడ తన చీఫ్ కొంతమంది మిలిటెంట్స్ మన బోర్డర్ లోకి చొరబడ్డారు, వాళ్ళందరినీ ఏరి పారేయాలి, ఈ మిషన్ చాలా ప్రమాదకరమైంది, సో ఆఖరిసారిగా మీ వాళ్ళందరికీ ఒక మాట చెప్పి వచ్చేయండి, వచ్చిన తర్వాత తిరిగి వెళ్తారు లేదని చెప్తాడు. ఈ ఇంటికి వెళ్ళి ఈ విషయం తన ఫాదర్ కి హీరోయిన్ కి చెప్పడంతో ఇది విన్న వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. ఇక వెళ్ళిపోతూ హీరో తన దాహం తీర్చుకోవడానికి హీరోయిన్ తో కలుస్తాడు. మరి దాహం చాలా ఇంపార్టెంట్, ఈ దాహం తీర్చుకోకపోతే ఎండిపోతుంది కదా, అదే గొంతు ఎండిపోతుంది కదా, సో తన దాహాన్ని ఒంట్లో దాహాన్ని మొత్తం తన గర్ల్ ఫ్రెండ్ తో తీర్చేసుకొని నెక్స్ట్ డే బయలుదేరతాడు. ఇక వెళ్ళిపోయి నెల రోజులు అవుతుంది, హీరో దగ్గర నుంచి ఒక ఫోన్ రాదు. హీరోయిన్ నర్స్ పని చేస్తూ ఉంటుంది కదా, హాస్పిటల్లో తన ఫ్రెండ్ తో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. హీరో వెళ్ళి నెల రోజులైంది, ఇంతవరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదని. అప్పుడే ఒక ఆటలో అరటిపండుగాడు వచ్చి హీరోయిన్ ని లైన్ వేయటం స్టార్ట్ చేస్తాడు. తన బాయ్ ఫ్రెండ్ ని మోసం చేయకూడదని చెప్పి వాడిని అసలు పట్టించుకోదు. ఈ మాటల్లో హీరో దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, తను ఎక్కడో అడవిలో ఉన్నాడని, సిగ్నల్ సరిగ్గా లేవు, నీకు ఫోన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఇప్పుడు కూడా సిగ్నల్ సరిగ్గా లేవని వీళ్ళిద్దరు మాటలు కూడా సరిగ్గా మాట్లాడుకోలేరు. ఫోన్ రావడంతో హీరోయిన్ కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు మాయా అనే ఒక లేడీ వస్తుంది. ఈ మాయ మన బ్యాట్స్మెన్ అంకుల్ కి సెక్రటరీ కాకుండా సెక్రటరీతో కూడిన ఎక్స్ పార్ట్నర్. ఇక అలా బ్యాట్స్మెన్ అంకుల్ ఈ మాయా ఆంటీ రూమ్ లోకి వెళ్ళిపోయి చెప్పాగా సెక్రటరీ కమ్ ఎక్స్ పార్ట్నర్ అని, ఇంకేముంది ఆ ఎక్స్ప్లెయిన్ స్టార్ట్ చేస్తారు. ఈ బ్యాట్స్మెన్ అంకుల్ పేరుకు తగ్గట్టుగానే వయసు 60 అయినా సరే లోపల మాత్రం ప్రపంచంలో ఉన్న అన్ని యానిమల్స్ భంగిమలు బాగా తెలుసు. మాయా ఆంటీని ఎన్ని యాంగిల్స్ లో సుఖపెట్టాలో అన్ని యాంగిల్స్ సుఖపెట్టేస్తాడు.
ఆ నెక్స్ట్ హీరోయిన్ తో కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు మాయ అక్కడికి వచ్చి బ్యాట్స్మెన్ అంకుల్ మీద అనుమాన పడటం స్టార్ట్ చేస్తుంది. ఏంటి నా మీద మోజుపోయిందా, దాంతో కలిసి చెప్తున్నావు అంటే ఏం మాట్లాడుతున్నావు, అమ్మాయి నా కోడలు, అమ్మాయి మీద నాకు అలాంటి ఉద్దేశాలే లేవు, నీ బుద్ధి మార్చుకో అని చెప్పి క్లాస్ పీకుతాడు. ఇది విన్న మాయ ఆంటీ కూడా ఓకే బ్యాట్స్మెన్ అంకుల్ తనతోనే బ్యాటింగ్ తప్ప వేరే వాళ్ళతో చేయడానికి ఫిక్స్ అయిపోతుంది. అంతే, తన మాటలు నిరూపించుకోవాలంటే మళ్ళీ బ్యాటింగ్ మొదలు పెట్టాల్సిందే అని కార్యంలో చేయకూడని చెడు పనులన్నీ అలాంటి పనులన్నీ చేసేస్తారు. ఇంక ఇక్కడ మైకేల్ దేశం కోసం పోరాడుతూ తనతో వచ్చిన వాళ్ళందరూ చనిపోతారు, మైకేల్ కూడా చనిపోయాడని ఫోటో దండేసేస్తారు. అయితే బాడీ దొరకలేదు, తనతో వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు కాబట్టి హీరో కూడా చనిపోయారని ఫిక్స్ అయిపోయి బ్యాటింగ్ అంకుల్ ఒక 2 ఎమోషనల్ వర్డ్స్ చెప్పేస్తాడు. పాపం ఇక్కడ హీరోయిన్ పరిస్థితి ఫుల్ క్వశ్చన్ మార్క్ లో పడిపోయి హీరోనే గుర్తొస్తూ ఉంటాడు ఏ పని చేసినా సరే. ఇక లాభం లేదు, ఆ ఇంట్లో ఉంటే హీరో గుర్తొస్తున్నాడని వెళ్ళిపోతుంటే బ్యాట్స్మెన్ అంకుల్ ఆపి ఎందుకమ్మా నువ్వు బయటకు వెళ్తే ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు, ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడే ఉంచేస్తాడు. ఇక బాధలో హీరోయిన్ మందు తాగడం స్టార్ట్ చేస్తుంది. అలా రోజు మందు తాగుతూ ఒక రోజు మందు ఎక్కువైపోవడంతో మందు మత్తులో ఉన్న హీరోయిన్ తీసుకెళ్లి బ్యాట్స్మెన్ అంకుల్ తన రూమ్ లో బెడ్ మీద పడుకోబెడతాడు. అయితే సడన్ గా హీరోయిన్ కి ఈ అంకుల్ తన కొడుకు కనపడతాడు. తన కొడుకే ఇక్కడికి వచ్చేసాడేమో అనుకుని ముద్దు పెట్టి తనతో కలిసి పడుకోమని బలవంతం చేస్తూ ఉంటుంది. అయినా సరే నార్మల్ గా ఉన్న బ్యాట్స్మెన్ అంకుల్ తప్పమ్మా ఇదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే భోజనం చేస్తున్నప్పుడు హీరోయిన్ కి గుర్తొచ్చి నేను జరిగిన దానికి సారీ అంకుల్. విన్న అంకుల్ కొద్దిగా ఎంబరేజింగ్ గా ఫీల్ అయ్యి ఎన్ని మర్చిపోమ్మా ఏం జరగలేదు నిన్న మన ఇద్దరి మధ్యలో అని చెప్పి సైలెంట్ అయిపోతాడు. ఇక కొన్ని రోజులు హ్యాపీగా గడిచినప్పుడు ఒక రోజు బ్యాట్స్మెన్ అంకుల్ హీరో ఫోటోలు చూపిస్తూ తన చిన్ననాటి విషయాల గురించి చెప్తూ ఉంటే అనుకోకుండా నార్మల్ గానే స్పృహలో ఉన్న హీరోయిన్ బ్యాట్స్మెన్ అంకుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి రూమ్ లోకి వెళ్ళి ఇక తర్వాత ఏం చెప్పమంటారు మీరే అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ ఫోన్ వస్తుంది. తడేల్ అనే ఒక గ్రైనేట్ పేలిన న్యూస్ అనేది వినపడుతుంది. ఏంటంటే హీరో బతికే ఉన్నాడని. ఇది విన్న హీరోయిన్ కి హీరో వాళ్ళ నాన్నతో కమిట్ అయినందుకు ఆనందపడాలా, హీరో కూడా బతుకున్నాడని బాధపడాలా, పిచ్చ క్లారిటీ మిస్ అయిపోతుంది తనకి. హాస్పిటల్కి వెళ్ళిన వీళ్ళిద్దరికి హీరోని ఆ ప్రమాదంలో మిలిటెంట్స్ కిడ్నాప్ చేసి బాగా టార్చర్ చేశారు. వాళ్ళ నుంచి తప్పించుకొని బయటికి రావడంతో ఒక వ్యక్తి అతన్ని కాపాడాడు. సో అలా హీరో బతికిపోయాడని చెప్తారు. హీరోని ఇంటికి తీసుకొస్తారు. ఇక మెల్లగా రికవర్ అయ్యి హీరోయిన్ తో క్లోజ్ గా ఉన్న టైంలో వింత వింతగా మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. హీరోకి పెట్టిన టార్చర్ వల్ల అతని మైండ్ పోయింది. సడన్ గా లేచి నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను కాల్చడానికి ఎవరో వస్తున్నారని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ పిచ్ అనేది మెల్లగా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ బ్యాట్స్మెన్ అంకుల్ ఏమో హీరోయిన్ బాగా మిస్ అయ్యి తన ఫోటోలు చూసుకుంటూ ఉంటే అప్పుడే ఎక్స్ సెక్రటరీ ఉంది కదా తను వచ్చి ఆ ఫోటోలు చూసేస్తుంది. ఇక ఈ మాయా రోనాల్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నాకు తెలుసురా బ్యాట్స్మెన్ అంకుల్ నువ్వు ఆటగాడివి అని, మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుమానపడ్డాను, ఇప్పుడు అది నిజం అయిపోయింది, నేను వదలరా నిన్ను అంటంతో బ్యాట్స్మెన్ అంకుల్ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయం ఎవరికేం చెప్పావో మర్యాదగా ఉండదని. అయినా సరే మాయా ఆంటీ కోపంతో రగిలిపోయి హీరో దగ్గరికి వెళ్ళి నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో తిరుగుతుందిరా అని చెప్పి అసలు మ్యాటర్ చెప్పకుండా ఒక హింట్ ఇచ్చి హీరోకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఎవరితో తిరుగుతుందో చెప్పలేదు. ఇక ఆల్రెడీ పిచ్చి ఎక్కువైన హీరో గన్ను పట్టుకొని ఎవడైతే తన గర్ల్ ఫ్రెండ్ తో తిరుగుతున్నాడో వాడిని ఏసి పారదొబ్బాలని హీరోయిన్ ని ఫాలో చేయడం స్టార్ట్ చేస్తాడు. మూవీ మధ్యలో హీరోయిన్ హాస్పిటల్ కూర్చున్నప్పుడు ఒక టిమటం గాడు వచ్చి హీరోయిన్ కలిదిచ్చాడు కదా, వాడు వచ్చి హీరోయిన్ తో మాట్లాడుతుంటే వాడేనేమో అనుకొని ఎరా నీకు నా గర్ల్ ఫ్రెండ్ కావాలా, కాల్చి పడేస్తారని అని గన్ను తీసి బెదిరించడం స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ హీరో నాపి ఇంటికి తీసుకొస్తుంది. అయితే హీరో ఇంకా కోపంగా ఉండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా కోపంతో హీరో బార్కు వచ్చి ఆ రోజు నైట్ మొత్తం ఇంకా మందు తాగుతూనే ఉంటాడు. ఇక నెక్స్ట్ డే హీరో రాలేదని హీరోయిన్ ఈ బ్యాట్స్మెన్ అంకుల్ బాధపడుతూ ఈ బాధను తగ్గించుకోవడానికి గ్యాప్ ఇచ్చిన కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెడతారు. అప్పుడే హీరో ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వెళ్ళి చూసేస్తాడు. కానీ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మాయ ఈసారికి తప్పించుకున్నామని ఆనందపడుతూ భోజనానికి కూర్చుని హీరో చెప్తూ ఉంటాడు తను తీసుకెళ్లిన టెర్రరిస్టులు ఎంత టార్చర్ పెట్టారని. చెప్తూ టేబుల్ మీద ఉన్న బౌల్లోంచి గన్ను తీసి వాళ్ళిద్దరి ముందు పెడతాడు. ఎందుకంటే హీరో వీళ్ళిద్దరు సోఫాలో చేసుకున్న పని చూసేసి ఏమీ తెలియనట్టుగా సైలెంట్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అయితే హీరోయిన్ జరిగింది చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ హీరో ఏం వినకుండా ఆల్రెడీ పిచ్చిలో ఉన్నాడు కదా, గన్ను వాళ్ళిద్దరి వైపు తీసి తన తలకు పెట్టుకొని కాల్చుకోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.